దేవుని అమ్మడికి స్తోత్రం కలుగును గాక. ప్రియులరా, అందరూ బాగున్నారా? ఈ రాకడ సందేశాలు చెప్పుకుంటూ నేను ఇటు దినాన్న ఒక విషయాన్ని ధ్యానించుకుంటూ వచ్చా. అనేకుల అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అనే విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం, ధ్యానించాం. అయితే ఈరోజు ఆ మూడు విషయాల్లోనూ కూడా ప్రేమ అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రియులరా, ఈనాడు లోకంలో ప్రేమలు ఎలా ఉంటున్నాయి? ఒక శారీరకమైన అవసరతలు తీర్చుకునేటటువంటి ఒక శారీరక సంబంధాన్ని వారేమంటున్నారు? ప్రేమ అంటున్నారు అన్నమాట. ప్రియులరా, ప్రేమ ముసుగులో అనేకమైన మోసాలు జరుగుతూ ఉంటున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. లోకములో ఎటువంటి ప్రేమ ఉంది? నిజమైన ప్రేమ ఉందా? లోకంలో స్వార్థమైన ప్రేమ ఉంది. నిజమైన ప్రేమ అనేటువంటిది మనకి కనిపించదు. ప్రియులరా, అందుచేత దేవుని యొక్క ప్రేమ అయితే అద్భుతమైనటువంటి ప్రేమ. దేవుడు అంటాడు, అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడువ కన్యల కృప చూపుచున్నాను అంటాడు ఇర్మీయా గ్రంథంలో. అలాంటి అద్భుతమైన ప్రేమే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అగాపే ప్రేమ, అంటే అవధులు లేని ప్రేమ. ఆయనది అంతస్తులు లేని ప్రేమ. ఆయన ప్రేమ మరి ఏ విధమైనటువంటి కొరత లేనటువంటి ప్రేమ. ఆయన ప్రేమకు ఎల్లలు లేవు. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడం కొరకై ఆయన కలువరి శిలువలో చూపించిన ఆ ప్రేమ అద్భుతమైన అగాపే ప్రేమ. ఇలాంటి ప్రేమ దేవుని లోకంలో లేదండి. కనుక లోకంలో ఉన్నదంతా కూడా ఆ లస్ట్ అనేటువంటి ప్రేమ, శారీరకమైన ప్రేమతో, ప్రియులరా, స్వార్థపూరితమైన ప్రేమ. నీ దగ్గర ఏదైనా ఉంటే నిన్ను ప్రేమిస్తారు, నీ దగ్గర ఏమీ లేకపోయినట్లయితే నిన్ను ప్రేమించరు. ముఖం సాటేసేటటువంటి ప్రేమ మనుషుల ప్రేమ. ప్రియులరా, అలాంటి ప్రేమ కాదండి యేసుక్రీస్తు ప్రభువుది. అందుచేతే నిన్ను ప్రేమించి ఆయన ఈ వర్తమానం నీకు తెలియచేస్తా ఈ వీడియోలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ యొక్క మరి సందేశాలు ఎందుకంటే లాభప్రాప్తి కొరకు కాదండి, దేవునికి రాకడను ప్రజలకు తెలియపరచాలి అనేటువంటిది, సత్యాన్ని ప్రజలు తెలుసుకోవాలి అనేటువంటి విధానంలో ప్రియులరా ఈ వీడియోలు మీకు మరి తెలియచేస్తూ ఉంటున్నాం. కనుక ప్రియులరా, ఈ రోజున మనల్ని ప్రేమించేవారు ఎలా ప్రేమిస్తున్నారని తెలుసుకుంటే ప్రియులరా, మనకే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ దేవుని యొక్క ఆశ్చర్యకరమైన ప్రేమ ఎటువంటిది అంటే, నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన మనల్ని ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నాడు. ఈ సమయంలో, ఈ గడియలో కూడా ఈ వీడియో ద్వారా తన ప్రేమను వెల్లడిపరుస్తూ నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈ వీడియో